నమస్కారం మానేరు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నెహ్రూ పంచవర్ష ప్రణాళికతోనే దేశ అభివృద్ధి. నగరంలో కాంస్య విగ్రహ ఏర్పాటుపై స్థల పరిశీలన. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు. సిపి ఏసీపీకి ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమోదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై మహిళల ర్యాలీ. ఆర్మీ తెగువను కొనియాడిన మాతృమూర్తులు. కరీంనగర్ కలెక్టర్ చొరవ. పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ. వెల్కమ్ బ్యాక్. ఆనాడు తొలి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతోనే నేడు భారత్ అభివృద్ధి చెందిందన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. 10% అక్షరాస్యత లేని కాలంలో తొలి ప్రధానిగా దేశాన్ని నడిపించిన గొప్ప నేత నెహ్రూ అని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగాల సృష్టికర్త పండిత్ జవహర్లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. కరీంనగర్ లో దేశ తొలి మాజీ ప్రధాని దివంగత పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నగరంలోని డీసీసీ ఆఫీసులో నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ చేసిన సేవలు, అభివృద్ధిని నేతలు గుర్తు చేశారు. అనంతరం నగరంలోని సవరణ స్ట్రీట్ నెహ్రూ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు. పాత నెహ్రూ విగ్రహం ఉన్న స్థానంలోనే సుడా నిధులతో కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పడిశెట్టి భూమయ్య నిహాల్, అహ్మద్, ఎలగందల మల్లేశం, బొబ్బిలి విక్టర్, వంగల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దాదాపు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపి తన ఆస్తిని అంతా కూడా మరి స్వాతంత్ర సంగ్రామంలో మరి ఖర్చు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా దాని తర్వాత తదనంతరం స్వాతంత్ర అనంతరం మరి దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అగ్రభాగానికి తీసుకుపోయినటువంటి ఘనత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది. వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విగ్రహాన్ని అవమానపరిచి పక్కకు పెట్టినటువంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. మరి ఈనాడు మేము అధికారంలో ఉన్నాం. తప్పకుండా ఆనాడు వారు విస్మరించినప్పటికి కూడా మేము నెహ్రూ గారి కాంస్య విగ్రహాన్ని త్వరలోనే ఇక్కడ నెలకొల్పుతాం. వారి జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నవంబర్ 14 వరకు తప్పకుండా నెహ్రూ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ఆవిష్కరిస్తాం. మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి వర్ధంతి సందర్భంగా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసారం చేస్తున్నాయి. హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు పెంచేలా వార్తలు ప్రసారం చేస్తున్నట్లు పలు మత సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ చెందిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్ లో ఎంఐఎం, ముస్లిం సంస్థలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఐఎం నాయకులు ఏసీపీకి ఫిర్యాదు చేయగా మత సంస్థల ప్రతినిధులు సిపి గౌస్ ఆలం కు ఫిర్యాదు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. మాజీ జెడ్పీ కార్పొరేషన్ సభ్యులు జమీలుద్దీన్ అహ్మద్, మత పెద్దల మౌలానా అలీముద్దీన్, ముఫ్తీ యూనిస్ కాస్మీ, ఇతర మైనార్టీ ప్రతినిధులు సిపి గౌస్ అలీంను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తేదీ 25 మే 2025 రోజున యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే చిల్క ప్రవీణ్ అనే దుండగుడు ముస్లింల మతపరమైన మనోభావాలను గాయపరచాలని, ఇస్లాం మతాన్ని కించపరచాలి, తద్వారా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్యన విభేదాలు సృష్టించి మత కల్లోలాలు సృష్టించాలన్న ఒక దురుద్దేశంతో తన యూట్యూబ్ ఛానల్ యూ న్యూస్లో అప్లోడ్ చేయడం జరిగింది. అతడిపై కేసు నమోదు చేయడమే కాకుండా అతని యొక్క యూట్యూబ్ ఛానల్ను నిషేధించాలి, అదేవిధంగా అతన్ని బైండ్ ఓవర్ చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి దుష్ట చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపి గారిని కోరడం జరిగింది. సిపి గారు కూడా అతడిపై వెంటనే కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా
మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇటువంటి వెధవల వలన సమాజంలో అలజడి అశాంతి చెలరేగే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే బ్లాస్ఫమీ యాక్ట్ అంటే దైవ దూషణ చట్టాన్ని ఆమోదించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము కరీంనగర్ ముస్లిం సమాజం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. और हम यहाँ सीपी साहब से मुलाकात के लिए आए हैं. यू न्यूज़ जो यूट्यूब पर एक वीडियो वायरल हो रहा है जिसके अंदर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के साथ गुस्ताखी के बहुत ख़तरनाक अल्फाज उसने इस्तेमाल किए हैं, उसके ख़िलाफ़ हम यहाँ रिपोर्ट करने के लिए यहाँ जमा हुए हैं. और उसका नाम चिल्का परवीन है. उसके ख़िलाफ़ हम सख्त से सख्त कार्रवाई करने का मुतालबा करते हैं. उसके ऊपर FIR बुक किया जाए और उसका चैनल बंद कर दिया जाए और उसके ख़िलाफ़ सख्त से सख्त कार्रवाई की जाए. और हम मुतालबा करते हैं इस तरह के कोई भी इस तरह के हरकतें करते हैं तो उनके ख़िलाफ़ सख्त से सख्त क़ानून बनाया जाए ताकि आइंदा किसी भी मज़हब के रहनुमा के साथ कोई गलत अल्फाज इस्तेमाल न करे, उनके साथ तौहीन और उनके साथ गुस्ताखी के अल्फाज इस्तेमाल न करें. हम सब का मुतालबा है आज करीमनगर का कि पुलिस से हम उम्मीद रखते हैं कि उसके साथ सख्त से सख्त कार्रवाई की जाएगी. जो हमारे आका हुजूर ताजदार मदीना सरकार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी किया, बहुत बड़ी गुस्ताखी किया. मुसलमान हरगिज़ अपने नबी की शान में गुस्ताखी बर्दाश्त नहीं कर सकते. वक्तन फ़वक्तन ऐसी गुस्ताखियाँ बढ़ती जा रही है हमारे मुल्क में, तो लिहाजा इसका जवाब देना ज़रूरी है. अगरचे यहाँ पर हम तो दे दिए हैं एप्लीकेशन, लेकिन इस पर कार्रवाई नहीं हो तो मामलात और बिगड़ सकते हैं. तो लिहाजा क्योंकि हमारे नबी हमारी जान है, रसूल हमारी जान ईमानों की जान है हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की ज़ात पाक. जब हमारी ईमान पर ही बात आ रही है, हमारे दीन पर ही बात आ रही है, तो मुसलमान खामोश नहीं बैठ सकता. लिहाजा मैं मुतालबा करता हूँ, सिर्फ दरख्वास्त देने के हद तक नहीं है, इस पर फौरी कार्रवाई की जाए. किसी मज़हब के बड़े बुज़ुर्गों पर, मज़हब के लोगों पर जो भी जो है सो कार्रवाई की जा सकती है कानूनी हिसाब से उस पर कार्रवाई करें, मैं मुतालबा करता हूँ. ఇస్లాం ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో ప్రసారం చేసిన హైదరాబాద్ చెందిన యూట్యూబర్ చిలుక ప్రవీణ్ పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకులు పోలీసులను కోరారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామికి ఆ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్లాం ప్రవక్త మహమ్మద్ పై కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియాలో అసత్య వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. जो यूट्यूबर परवीन ने आप सल्लल्लाहु अलैहि वसल्लम हुजूर के नाम पर जो गलत अल्फाज बताया है चैनल के ज़रिए, उसके बारे में हम मजम्मत कर रहे हैं. मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आज एसीपी टाउन करीमनगर से मिलकर ख़ास तौर पे उसके ऊपर FIR करके सख्त से सख्त सज़ा देने के सेक्शन लगाकर उसको नोटिस भेजने के लिए हम ACP साहब को आकर दरख्वास्त दिए हैं. और ACP साहब फ़ौरन CI 1 टाउन को बुलाकर हिदायत दिए जल्द से जल्द FIR करके उसको नोटिस भेजो. बल्कि हम मजलिस इत्तेहादुल मुस्लिमीन की कोरों का डिमांड है कि उसको PD एक्ट लगाकर सख्त से सख्त उसको सज़ा देकर ये तमाम मुसलमानों के लिए क्या बोलते सो एक मैसेज देना. बल्कि हम तेलंगाना गवर्नमेंट और CM साहब से और DGP साहब से, यहाँ के CP साहब से हम गुजारिश कर रहे हैं. हम सब मिलकर जमात की जानिब से ये एप्लीकेशन दिए. इंशाअल्लाह हमको पुलिस डिपार्टमेंट के ऊपर उम्मीद है और शख्स को केस लगाकर नोटिस देके करीमनगर को बुला के रिमांड करने लगाएंगे. इंशाअल्लाह ये ACP साहब ने हमको यकीन दिलाया. పెద్దపల్లి జిల్లాలోని లబ్ధిదారులకు త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయనున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఈ రోజు మున్సిపల్ పరిధిలోని చందపల్లి, రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్లను జిల్లా కలెక్టర్ శ్రీ కోయా శ్రీ హర్షతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ల వద్ద మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెల 10వ తేదీలోపు మంత్రివర్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ అందిస్తామన్నారు. మరి గతంలోనే వీళ్ళందరూ కూడా అలాట్ చేయడం జరిగింది 6 నెలల కింద. కానీ ఇక్కడ కూడా రోడ్స్ కానీ, తర్వాత తాగునీటి సమస్య, డ్రైన్ సమస్య, తర్వాత సేఫ్టీ ట్యాంకులు, తర్వాత కరెంటు, ఇవన్నీ కూడా ఇవి లేకపోతే దాదాపు 5 నుండి 6 కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఇవన్నీ కూడా మనం ఇక్కడ 6 నెలల ఈ స్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది. మరి రాబోయేటువంటి ఒక 2-3 రోజులలో మరి ఎవరిళ్ళకు వాళ్ళు పోయి మీరు కడుక్కొని శుభ్రం చేసుకుంటే మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు తర్వాత మరి అఫీషియల్గా 468 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి మిమ్మల్ని అందరికీ కూడా ఇళ్లకు పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. రాబోయే 4th to 10th మధ్యలో అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేసి మీకు ప్రొసీడింగ్ కాపీస్ ఇస్తాం. ఈ లోపల
ఇటు చందపల్లి ఇటు రాంపల్లి 2 ఏరియాలలో స్ట్రీట్ లైట్ బిగించి తర్వాత ఎక్కడైతే మా పరంగా చేయాల్సినటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకొని శుభ్రం చేసి పెట్టుకుంటే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూరులో మహిళా అధికారులు చూపిన తెగువ పోరాట పటిమను గుర్తు చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా మండలి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి అయ్యప్ప దేవాలయం నుండి జెండా చౌరస్తా వరకు కుల మతాలకు అతీతంగా ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో మాతృమూర్తులు యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ మహిళా నుదుటి సింధూరం తుడిచిన శత్రుముఖులకు చుక్కలు చూపించారని కొనియాడారు. నారీ శక్తికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈరోజు మన పెద్దపల్లి నగరంలో తిరంగా ర్యాలీ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి మన సింధూరం విలువ తెలిసి ఆడపిల్లల ద్వారా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన మన సైనికాధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఈ ర్యాలీని చేస్తున్నాము. ఎవరైతే పెహల్గాంలో ఉగ్రదాడి చేసి మన ఆడపిల్లల నుదిటిపైన సింధూరాన్ని తెరిపివేశారో ఆ సింధూర్ అనే పేరును ఎంచుకొని మా మహిళల సింధూరం సత్తా చాటిన మహిళా అధికారులను మన ఖురేషి గారికి, సింగ్ గారికి, వ్యోమికా సింగ్ గారికి కృతజ్ఞతలు. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. భారతదేశం మీద ఎవరైతే ఉగ్రదాడులు నిర్వహిస్తారో, ఎవరైతే తప్పుగా మనల్ని చూసి మన వినాశనాన్ని కోరుకోవడానికి ఏ దుష్ట శక్తులు అయితే పనిచేస్తున్నాయో వాటన్నింటి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. దేశానికి ముప్పు వచ్చింది అన్నప్పుడు మన కుల మత ప్రాంత భేదాలు లేకుండా భారతీయులంతా ఏకమవుతామని ఈ ర్యాలీ ద్వారా తెలియజేస్తున్నాం. పెద్దపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని భూమినగర్ కాలనీలో అపార్ట్మెంట్లోకి చొరబడ్డ దొంగలు 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనానికి వాడినట్టుగా స్థానికులు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం చేరిన రామగుండ క్లోజ్ టీం బృందం ఆయా నివాసాలకు పరిశీలించింది. సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు బాధితుల నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాకు కూడా తెలియదు. రాత్రి 1 దాకా తెలుస్తున్నాము. 1కి పడుతుంది. లేచి చూసి పోలే అది మన వెంకటేశయ్య అంకుల్ రండి మీరు ఇక్కడ అన్నాడు. అందులో పోయి చూసే వరకు 2 ఇళ్ళల్లో లాగుంచాము, పడగొట్టాము. అంతే మేము అందరం ఆ జమైనా చూసినాం. 11 నెలలు అయితే మేము వాటి ఇళ్ళ ఎప్పుడు కానీ 1 వరకు ఉంటాం అట్లా అపార్ట్మెంట్లో. అందరూ సార్లు కూడా తీసుకుంటూ వెళ్ళిపోతారు అట్లా అనుకోకుండా అయింది. అట్లా 1 వరకు గేటు పెట్టి ఉంది ఆల్రెడీ. తీసిన వెంకటేశ్వర వచ్చిండు, తీసిన మళ్ళీ గేటు పెట్టిన ఆల్రెడీ పెట్టి పండుకున్నాం అంతే. 5:30, 5:30 నాకు ఫోన్ చేసి వెంకటేశ్వర 5 వరకు మొత్తం గడపాలతో తీసిరు మొత్తం అది అంతే. తలుపులు అంతే. గ్రౌండ్ 3వ ఫ్లోర్లో 4వ ఫ్లోర్లో. మరి వాళ్ళు ఎటు వేరు తెలియదు. తిరుపతి వేరు ఆడాలి రేంగ్ సార్ వాళ్ళని. కరీంనగర్ శివారు ప్రాంతమైన 19వ డివిజన్ రేకుర్తి ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇందిరమ్మ కాలనీ వాసులు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు సామాజిక కార్యకర్త హస్తాపురం మారుతి దృష్టికి తీసుకురావడంతో సుమారు 30,000 రూపాయలు ఖర్చు చేసి డ్రైనేజీలో పైప్ లైన్ వేయించాడు. ఈ పనును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుతికి కాలనీ వాసులు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్తపురం మారుతితో పాటు కాలనీ పెట్టెల సీను, చందు, చరణ్, మధు, మహేష్, రాకేష్, కార్తీక్, గంగా, సవిత తదితరులు పాల్గొన్నారు. పూర్తిలోని 19వ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీలో మొన్న కురిసినటువంటి వానకి పైనుంచి వస్తున్నటువంటి మురికి నీళ్లు ఈ కింద ఉన్నటువంటి ఇండ్లలోకి చేరి బాగా ఇబ్బందిగా, ఈ రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు, యూత్ సభ్యులు, పెద్ద మనుషులు అక్కడిక్కడ ప్రయత్నాలు చేసిర్రు. మున్సిపల్లో కానీ అక్కడిక్కడ ఇచ్చినారట. వాళ్ళు స్పందించకపోవడంతో నాకు కాల్ చేసినారు. నాకు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతో ఇక్కడ పైపులను వేయించి, ఇక్కడ బెడ్ వేయించి, తవ్వించి అది ఎటువంటి మురికి నీళ్ళు రాకుండా వచ్చిన కిందికి వెళ్ళిపోయే విధంగా క్లియర్ చేయడం జరిగింది. మొన్న మా కాలనీలో కురిసిన వర్షాలకు పైన వాటర్ అంతా ఇటు నుంచి డిఫ్లోస్ అవడం వల్ల ఈ ఒక 3 ఇళ్లకు విపరీతంగా వాటర్ వచ్చి వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితులలో మా మాజీ కార్పొరేటర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, నా పర్సనల్గా నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు పట్టించుకోకపోగా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇట్లా అయిన తర్వాత అన్నగారికి ఫోన్ చేసి, అన్న మరి ఇది విషయం జరిగింది, ఇట్లుందా నా పరిస్థితి అంటే, తమ్ముడు నేను ఈరోజు మాల విలుమల్లో ఉన్నా, రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత వెంటనే మీ
సమస్యను పరిష్కరిద్దామని చెప్పడం జరిగింది. తెల్లారి నిన్న పని స్టార్ట్ చేసాం, ఇవాళ కంప్లీట్ అయిపోయింది. రోడ్డును మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. ఇంతగానో సహకరించిన మారుతన్న గారికి మా ధన్యవాదాలు తెలుపు. హైదరాబాద్ లో నిర్వహించే ఆటో డ్రైవర్ల ఆకలి కేకల మహాసభకు తరలి వెళ్తున్న ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. కరీంనగర్ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, నగర ఆటో కార్మిక సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్ ను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంలో బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు అనే సభకు వెళ్తా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల ట్రేడ్ యూనియన్ నాయకులను ముందస్తుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. మరి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను చూసి భయపడుతున్నట్టే మాకు అనిపిస్తూ ఉంది. భయపడడం కాదు, మా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరి ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాదాపు ఇప్పటి వరకు 150 మంది ఆటో డ్రైవర్లు మరణించిన సందర్భంలో, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవాళ నాన్ పొలిటికల్ చేసి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుంటే ఇలా ఆటో డ్రైవర్లు అందరం ఏకమై మరి ప్రభుత్వం దృష్టికి మా సమస్యలను తీసుకుపోదామంటే మా సమస్యలను పట్టించుకోకుండా, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి రాకుండా ఉండే విధంగా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల పక్షాన ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము అందరం ఇంకా పెద్ద ఎత్తున ఎన్ని అరెస్టులు చేసినా ఏది చేసినా పెద్ద ఎత్తున హైదరాబాద్ అవసరం అసెంబ్లీ ముట్టడి మరి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ఆటో డ్రైవర్ అందరం సమాప్తమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ అక్రమ అరెస్టులను నిలదీస్తూ ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తే మా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని చెప్పుకోవచ్చు. మేము రథయాత్ర చేసుకొని ఈరోజు ముగింపు సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద కార్యక్రమం ఏర్పరచుకున్న సందర్భంలో ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధించడం ఇది ఘోరాతిఘోరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే 12,000 రూపాయలు తొందరగా ఎట్టి కార్యక్రమాన్ని తొందరగా ఇచ్చినట్టయితే ఇటువంటి చేయమని చెప్పి అదో సందర్భం. ఇలాంటి అరెస్టులు ఇంకా ముందు చేసినట్టయితే మేము రాబోయే రోజుల్లో ఈ ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మేము ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి రేపొద్దున అసెంబ్లీ ముట్టడి కానీ సీఎం గారి హౌస్ ముట్టడి కానీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రపంచం ముంగిట్లో ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నిలిచింది. విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోకుంటే భవిష్యత్తు లేని పరిస్థితులు ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న పేద మధ్యతరగతి పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వాటిని సమకూర్చే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ పమ్మెల సత్పతి ప్రత్యేక చొరవ చూపారు. కలెక్టరేట్ లో 2 బ్యాచ్లకు సుమారు 60 మంది విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. బేసిక్ తో పాటు ఫోటోషాప్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తూ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ 2nd ఫ్లోర్ లో 60 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ బేసిక్ తో పాటు అడోబ్ ఫోటోషాప్, లేయర్లు, ఇమేజ్ క్రాప్, ఎడిట్, డిజైన్, ప్రాజెక్ట్, పోస్టర్స్ తదితర విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు 2వ సెషన్ శిక్షణ కొనసాగుతోంది. ప్రతి శనివారం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తున్నారు. మేము రోజు ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వస్తున్నాం. మార్నింగ్ 8కి మాకు ఇలా కంప్యూటర్ నేర్పించడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. హైయర్ స్టడీస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. నాకు ముందు కంప్యూటర్ ఎలా ఉంటుందో కూడా తెలియకపోయేది. మౌస్, కీబోర్డ్ అవి ఎలా ఆపరేట్ చేస్తారో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చాక మాకు సార్ అన్ని నేర్పిస్తున్నారు. ఎంఎస్ వర్డ్, డ్రాయింగ్, నోట్ ప్యాడ్, ఎలా ఫైల్స్ రాయాలో, ఎలా డ్రాయింగ్ చేయాలో. ఈ రోజు నుంచి ఫోటోషాప్ కూడా మాకు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇట్లాంటి ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ మేడం మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. నేను ఇక్కడికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చాను. కలెక్టర్ మేడం మాకు చాలా గేమ్స్ ఇంకా కంప్యూటర్ స్కిల్స్ అవన్నీ పెట్టారు. దానివల్ల మాకు చాలా యూజ్ అవుతుంది. సమ్మర్ హాలిడేస్ కూడా వేస్ట్ కాకుండా చాలా యూజ్ అవుతుంది. నాకు కీబోర్డ్, మౌస్ ఆపరేట్ చేయడం రాదు. ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మా కోసం పెట్టాలని కలెక్టర్ మేడంకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతోంది. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ వర్డ్, ఇంటర్నెట్, ఫోటోషాప్,
కంప్యూటర్ అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరిచయం, మౌస్ కీబోర్డ్ వాడకం, ఫైలు ఫోల్డర్ నిర్వహణ, కంప్యూటర్ షట్ డౌన్ విధానాన్ని నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఇంతకుముందు అసలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నాకు రాదు, కానీ ఇప్పుడు వచ్చాక ఇక్కడ కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో, ఎంఎస్ వర్డ్లో ఎలా లెటర్స్ రాయాలో బాగా నేర్పించారు. ఇంకా ఇప్పుడు ఫోటోషాప్ స్కిల్స్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు ఇచ్చినందుకు కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ కంప్యూటర్ ఆన్ చేయడం కూడా రాదు. ఇక్కడికి వచ్చాక కంప్యూటర్ ఆన్ చేయడం మరియు ఎంఎస్ పెయింట్లో పెయింటింగ్ చేయడం, నోట్ ప్యాడ్ ఇంకా వర్డ్ కూడా చెప్పారు. ఎన్నో షార్ట్కట్ కీస్ కూడా చెప్పారు. ఇంకా ఈ ఫోటోషాప్ గురించి చెప్తున్నారు. సార్ మాకు బేసిక్స్ నుంచి అన్నీ నేర్పించడం వల్ల మాకు కొంచెం సులభం అవుతుంది. ఇది మాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. మరియు ఈ విధంగా తెలుగులో మరియు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కలెక్టర్ మేడంకి థ్యాంక్ యూ చెప్తున్నాను. మనం కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో ఎన్నో జాబులు అవకాశాలు ఉన్నాయి. మాకు సారు కంప్యూటర్ ఎలా ఆన్ చేయాలో అవన్నీ చెప్పాడు. బేసిక్ కాంచాలి ఇప్పుడు ఫోటోషాప్ దాకా చాలా మంచి చెప్పాడు. విద్యార్థులకు కంప్యూటర్ పై కనీస అవగాహనతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకోవడం వల్ల స్వయం ఉపాధితో పాటు భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయి. డాక్యుమెంట్ క్రియేషన్, పేజీ సెటప్, ఫాంట్ అలైన్మెంట్, టేబుల్స్ సృష్టించడం, సర్టిఫికేట్ డిజైన్ లాంటివి విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రాంతీయ శిక్షణ రాంబాబు ఆధ్వర్యంలో ట్రైనర్ సంతోష్ కుమార్ విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. సమ్మర్ క్యాంప్ అనగానే ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే పిల్లలందరికీ కూడా కంప్యూటర్పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని మేడం సదుద్దేశంతో ఈ కంప్యూటర్ కోర్స్ అనేది ట్రైన్ చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్లో ఈ కంప్యూటర్లో భాగంగా బేసిక్స్ కంప్యూటర్స్ ఏ విధంగా ఉండాలి, మళ్ళీ ఇప్పుడున్న సృజనాత్మక అంటే మన ఏదైతే క్రియేటివిటీ ఉందో అదంతా సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి అలాంటి ఫోటోషాప్ స్కిల్స్ కూడా మన ఈ విద్యార్థులకు ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు కూడా కార్పొరేట్కి ధీటుగా వాళ్ళ నాలెడ్జ్ ఉంది, వీళ్ళ క్రియేటివిటీ స్కిల్స్ని మనం పెంపొందించాలనే ఉద్దేశంతో సో ఎవ్రీడే 2 బ్యాచెస్గా షిఫ్ట్ చేశారు. ఉన్న సిస్టమ్స్నే యూజ్ చేయాలి. మన దగ్గర 25 ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఒక సిస్టమ్ వచ్చేలా 25 సిస్టమ్స్తో బ్యాచెస్ని డివైడ్ చేశారు. సో అలానే ఇక్కడ MCHRDలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ రాంబాబు సార్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు ఏ విధంగా పిల్లలు నేర్చుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా స్టడీ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అనేది డైలీ వీక్లీ ఒక టెస్ట్ పెట్టి వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది కూడా చేస్తున్నారు. వీళ్ళని ట్రైన్ చేయడం ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, రాంబాబు సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణతో పాటు ఇంటర్నెట్ దుర్వినియోగం, సైబర్ క్రైమ్, అశ్లీల చిత్రాల నష్టాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారు ట్రైనర్ సంతోష్ కుమార్. షీ టీమ్ అధికారులతో పాటు ఇతర అధికారుల సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. నెహ్రూ పంచవర్ష ప్రణాళికతోనే దేశ అభివృద్ధి. నగరంలో కాంస్య విగ్రహ ఏర్పాటుపై స్థల పరిశీలన. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు. సిపి ఏసీపీకి ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమోదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై మహిళల ర్యాలీ. ఆర్మీ తెగువను కొనియాడిన మాతృమూర్తులు. కరీంనగర్ కలెక్టర్ చొరవ, పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.